వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై పోరాడుతున్న న్యాయవాదులకు గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు సంఘీభావం తెలిపి 27/23 జీవోని రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు యాజమాన్య చట్టంపై తీసుకొచ్చిన జీవో నెంబర్ 512 అత్యంత ప్రమాదకరమైనదని, ఈ చట్టాన్ని కోర్టు పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలో తీసుకువెళ్లి యాజమాన్యానికి హక్కు లేకుండా వారి ఇష్టమైన వారికి దారదత్తం చేస్తూ తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని, ఈ జీవో ప్రకారం యజమానికి భూమిపై హక్కు లేకుండా రెవెన్యూ అధికారి ఇష్ట ప్రకారం వారసత్వం ఇవ్వటాన్ని నిరసిస్తూ సంఘీభావం తెలపడం జరిగింది. అనుకూలంగా ఈరోజు గత 8 రోజుల నుంచి రిలే నిరాక్ష శిబిరాన్ని తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈ శిబిరానికి వచ్చేసినందుకు, అలాగే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజలకు ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా మరీ కోరుతూ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోగంటి జగదీశ్వరమ్మ, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, దేవయజ్ఞం మురళీకృష్ణ, మల్లాది అర్జున్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కిడ్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారు న్యాయ వ్యవస్థని కాదని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ టైటిల్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళని న్యాయాధికారుల పాత్రలో కొత్తగా కూర్చోబెట్టాలనుకోవటం, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా రేపు సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా భావించి, ఇది తీవ్రమైనటువంటి అంశం కనుక వారు గత 8 రోజుల నుంచి కూడా బార్ తరపున ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. వారు ప్రజల తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తున్నారు. వారి హక్కుల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల్ని సివిల్ వ్యవస్థగా ఉన్నటువంటి కోర్టులకి సరైన సిబ్బందిని సౌకర్యాలు కల్పించకుండా రెవెన్యూ అధికారులు న్యాయమూర్తులను చేస్తున్నారు. రేపు క్రిమినల్ కూడా ఎత్తేసి కోర్టులు మొత్తం మూసేసి పోలీస్ ఆఫీసర్స్ని న్యాయమూర్తులుగా చేసి క్రిమినల్ ప్రొసీజర్స్ వారికి సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 9వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష శిబిరం వద్ద నుండి అర్ధనగ్న ప్రదర్శనగా గంగనమ్మ గుడి మార్కెట్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. పట్టణం విస్తారంగా పెరుగుతూ ఉంది, పట్టణంలో ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ కార్మికుల సంఖ్య పెంచట్లేదు. పనిభారం మా మీద ఎక్కువ పడుతూ ఉంది. పట్టణాలు అపరిశుభ్రంగా ఉండటానికి ఇదో పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని గత 15 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలుగా అనేక సార్లు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియపరిచాము. కానీ కార్మికుల యొక్క సంఖ్య పెంచట్లేదు. కాబట్టి మా సమస్యలను ముఖ్యమంత్రి గారు తొందరగా నెరవేరిస్తే మేము పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. తొందరగా మా సమస్యలను నెరవేర్చాలని కోరుతున్నాము. ఆయన మొండి వైఖరిని తొందరగా ముగిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కి వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య హక్కు చట్టం, ఏపీ టైటిలింగ్ యాక్ట్, దాంట్లో చాలా లోపాలతోటి ఉండటం వల్ల అడ్వకేట్స్కి కానీ సామాన్య ప్రజలకు కానీ చాలా నష్టాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భూమికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా ఉత్పన్నం అయితే
కోర్టుకు వెళ్ళి మన సమస్య పరిష్కరించుకునే అవకాశం లేకుండా కోర్టు పరిధిలోంచి తీసేయటం అనేది దారుణం. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్డీఓ డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో మళ్ళీ వాళ్ళ పరిధిలోనే ఈ కేసులు పరిష్కరించాలి అని అంటే సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప ఎటువంటి సమస్య పరిష్కారం కాదు. సో ఈ కోర్టు పరిధి తీసేయటం అనేది ఒకటి, రెవెన్యూ అధికారులకే అధికారాలు ఇచ్చి నిర్ణయించడం అనేది మరీ దారుణమైన వ్యవహారం. వీటి వల్ల ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఈరోజు ఒక భూమి యజమాని దాన్ని తాకట్టు పెట్టాలంటే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంట, ఎన్ఓసి. అదేవిధంగా అమ్ముకోవాలంటే కూడా ఎన్ఓసి తీసుకోవాలంట. ఇవన్నీ ఎంత నష్టదాయకమో మనం ప్రాక్టికల్గా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దీనికోసం మన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసమే రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటారు, డబ్బులు మారుతూ ఉంటాయి. ఈరోజు పైగా టైటిలింగ్ ఆఫీసర్ని యొక్క క్వాలిఫికేషన్స్ కూడా నిర్ధారించబడలేదు. ఏ వ్యక్తి అయినా దాంట్లో రావచ్చు అంట. కాబట్టి జనరల్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతిదాన్ని డబ్బు చేసుకునే వ్యవహారాలు ఈ రోజుల్లో మన నాయకులు చూస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ప్రజల హక్కులకు భంగం కలుగుతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఈ చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేసే వరకు మేము రిలే అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 24వ రోజు కొనసాగాయి. తమ సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వినాయకుడిని వేడుకున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మీరు తెలంగాణ వాళ్ళ మీద 1000 రూపాయలు ఇస్తాం ఎక్స్ట్రా మేము అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మలకు అని చెప్పారు. మీరు ఆ మాట చెల్లించాలి. మేము రోడ్ల మీద 24 రోజుల నుంచి మేము రోడ్ల మీద పడి పోరాటం చేస్తున్నాం. ఈ ఒక్కసారికి మా మాట దయచూసి నువ్వు చెప్పాలన్నా జగన్. ఈ రోజుకి మేము 24వ రోజు చేరుకున్నాము. మా నిర్వాధిక సమ్మె సందర్భంగా నిన్న కలెక్టరేట్ల మీద బైఠాయింపు కార్యక్రమం జరిపాము. అయితే నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గారు లేరు అని మమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి కొంచెం మోసం చేసినట్టే, కొంచెం కాదు మమ్మల్ని తీవ్రంగా మోసం చేసినట్లే లోపలికి పిలిపించి తర్వాత ఏఓ గారికి లెటర్ ఇప్పించారు. ఆ తర్వాత మేము మా కోరిక మేరకు మీ జేసీ గారిని పిలుస్తున్నామని చెప్పి ఆవిడ కూడా మాకు సమాధానం ఏది చెప్పకుండా మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆయాని రాజకీయ పరంగా వేధిస్తున్నారు. తనకి ప్రమోషన్ వచ్చే ఇది ఉన్నా కానీ జీవో ప్రకారం తనకే ఆ ప్రమోషన్ రావాలి. కానీ రాజకీయ వేధింపుతో తనకి ప్రమోషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ తొత్తుల్ని పెట్టుకోవాలని చెప్పి చాలా రాజకీయంగా వేధించి మా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒత్తిడి చేస్తున్నారు. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.